భక్తుడైనటువంటి పౌలు ఒక మాట అన్నాడు, చదువుదాం రండి. గలతీయులకు రాసిన పత్రిక 22వ అధ్యాయము. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, పేజ్ నంబర్ 169. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను. అంటే అర్థం ఏమిటి? ఇక జీవించేది నేను అనే అహం, నేను అనే గర్వం సిలువ వేయబడితే తప్ప నువ్వు క్రీస్తును సేవించటం కానీ, క్రీస్తు నిన్ను దృష్టించటం కానీ సాధ్యము కాదు. ఈరోజు మనలో కొంతమంది గర్వం ఉంది. ఆ గర్వం నీలో ఉన్నంత వరకు అది దేవుని ఆశీర్వాదాలకు అడ్డుపడుతూ ఉంటుంది, మర్చిపోవద్దు. కొంతమందికి చదువును బట్టి గర్వం, కొంతమందికి వారు కలిగి ఉన్న పోస్టును బట్టి గర్వం, పొజిషన్ బట్టి గర్వం, ప్రాపర్టీస్ని బట్టి గర్వం, టాలెంట్స్ని బట్టి గర్వం ఉన్నారు మన మధ్య. జాగ్రత్త, వాక్యం సెలవిస్తుంది, దీన మనస్సు కలిగిన వారి దగ్గర దేవుడు నివసిస్తాడు, కానీ గర్విష్ఠులకు మాత్రం దేవుడు చాలా దూరంగా ఉంటాడు. నాశనమునకు ముందు ఏమెళ్తుంది? గర్వం. సరే, మరి ఘనతకు ముందు ఏమెళ్తుంది? వినయం. వినయము కలిగిన వాడు సాధారణంగా విధేయుడుగా ఉంటాడు. అంటే మాట వినేవాడుగా ఉండే మనస్తత్వమే వినయంతో కూడిన మనస్తత్వం. మాట వినకుండా తిరగబడే తత్వం చూసారా, అది వినయంతో కూడిన తత్వం కాదు, అది గర్వంతో కూడిన తత్వం. నీ మాట నేను ఎందుకు వినాలి? నువ్వు చెప్తే నేను చేయాలా? ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది గర్వం నుండి వచ్చేటటువంటి మాటలు. నీకు లెక్క అప్పగించాలా? నువ్వు చెప్పిందల్లా నేను చేయాలా? నీకు నాకు డిఫరెన్స్ ఏమిటి? ఇదిగో నువ్వు నిన్న కాక మొన్న వచ్చావు, నేను ఇదే కంపెనీలో 10 yearsగా చేస్తున్నా. లేదా మన మధ్య అలాంటి వాళ్ళు గర్వం. ఫ్రెండ్స్, అలాగే సేవలో కూడా నిన్న కాక మొన్న వచ్చావు, నేను ఎప్పటి నుంచో ఉంటున్నా. కొంతమంది సేవకులు నేను చూస్తూ ఉంటాను, కొంతమంది మనుషులు నేను గమనిస్తూ ఉంటాను. కొంతమందికి చెమట ఎక్కువ పడుద్ది, చేతలు తక్కువ ఉంటాయి. చూసారు మీరు నన్ను? చూసారండి? చెమట ఎక్కువ చెప్పండి, గట్టిగా చెప్పండి. చెమట ఎక్కువ, చేతలు తక్కువ. లేరా? చేసేది ఏముండదు కానీ చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా గర్వించేవాళ్ళు, అతిశయపడేవాళ్ళు? జాగ్రత్త. నాశనానికి ముందు ఏమెళ్తుందో తెలుసా? గర్వం వెళ్తుంది. ఘనతకు ముందు ఏమెళ్తుందో తెలుసా? వినయం వెళ్తుంది. నువ్వు గొప్ప చేయబడాలా, నువ్వు ఘనత పొందుకోవాలా, అయితే వినో, నీలో దీనత్వం కనిపించాలి. సిఎస్ లూయిస్ అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు, గొప్ప భక్తుడు, గొప్ప రైటర్ కూడా, చాలా శ్రేష్టమైన పుస్తకాలు రాశాడు. అతని సేవ తొలి రోజుల్లో తనతో పాటు ఒక ఫ్రెండ్ మాట్లాడుతూ ఉంటే, కొంచెం నీలో గర్వం ఉందిరా, కొంచెం ఆ గర్వం తగ్గితే బాగుంటుంది. హలో, నాలో గర్వమా? ఇంకో విషయం తెలుసా? గర్విష్ఠుల్ని చూసి, ఎందుకే నీకు అంత గర్వం? నాకేం గర్వం అంటారు. ఎందుకురా నీకు అంత గర్వం? నాకేం గర్వం? గర్వంతో నీకే. అస్సలు గర్విష్ఠులు అస్సలు వాళ్ళ గర్వం గురించి ఒప్పుకోరు. ఈ గురక పెట్టే టైప్ మాట. గురక పెట్టే వాళ్ళని చూడండి, ఎందుకయ్యా గురక పెడతావు అలాగా అని. నేను గురక పెట్టానా? భర్తలో
ఎందుకయ్యా అలా గురక పెడతావు? నీ ముఖమేం కాదు, నేను గురక పెట్టడం ఏమిటి? అసలు నీ గురక పెట్టను. నీకేం తెలుసు నువ్వు గురక పెడతావు లేదో? గురక మెలకువగా ఉన్నప్పుడు పెట్టేది కాదు. ఆ సైరన్ ఎప్పుడు మోగిద్దయ్యా అంటే చెప్పండి. చాలా సంవత్సరాల క్రితం నేను బస్సులో ప్రయాణం చేసేవాడిని. ఆ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటే సింహం మొదటి నుంచి ఒక సింహం మొదలు పెడుతుంది గాండ్రించటం. ఆ సింహం గాండ్రింపు విని మధ్యలో ఇంకొక బర్త్ నుంచి ఇంకొక గాండ్రింపు, ఆ తర్వాత ఇటుపక్క మొత్తం ఆ బస్సు అంతా గాండ్రింపులే. నాకు భయం వేసేది, ఇంతకీ నేను ఏమన్నా జువాలజికల్ పార్కులు ఏమైనా ఉన్నానా ఏమిటి? సాధారణ జూ పార్క్ ఉంటుంది కదండి, ఆ జూ పార్కులో మాకు అన్ని అరుపులు కేకలు వినిపిస్తాయి. అరుపులు, గాండ్రింపులు. లేపి ఏమిటయ్యా ఆ అరుపులు, ఆ గాండ్రింపులు ఏమిటి? నేను ఎప్పుడు గాండ్రించానండి? గురక పెడుతున్నావయ్యా. అబ్బాయిలు ఎవరండి బాబు, అసలు గురక నేను పెట్టనండి. పుట్టినప్పటి నుంచి నాకు ఈ అలవాట్లేదండి. గురక పెట్టేవాడికి ఏం తెలుసు మనం పడేటటువంటి వేదన ఏమిటో? ప్రియ సహోదరులు దయచేసి వినండి. నీలో ఒకవేళ గర్వం ఉన్నట్లయితే నీ తప్పు నువ్వు ఒప్పుకోవడం సాధ్యము కాదు. వినయము కలిగిన వాడే విధేయతను చూపిస్తాడు. గర్వం కలిగిన వాడు విధేయతను చూపించలేడు, వినయాన్ని చూపించలేడు, మాట వినేవాడు కానే కాదు. పౌలు ఏమన్నాడో తెలుసా? ఇక నువ్వు జీవించునిది నేను, అహం. ఏమిటి? అహం. నేనే దైవాన్ని, నేనే దేవుణ్ణి. అహం సిలువ వేయబడితే తప్ప మనం క్రీస్తు దీవెనలు పొందుకోవడం సాధ్యము కాదు. మనిషి ఎక్కడి దాకా వెళ్ళిపోయాడంటే నేనే మహాత్ముణ్ణి, నేనే మహానీయుణ్ణి, నేనే మహా గొప్ప దేవుణ్ణి అని చెప్పుకునే స్థాయికి వెళ్ళిపోతున్నాడు. మంచిది కాదు సుమా. నాకంటే మొనగాడెవడు, నాకంటే గొప్ప ఎవడు, నన్ను మించినవాడు ఎవడు? వద్దు. ఈ పనికి మాలిన గొప్పలు నీకు తెలియకుండానే అవి నీకు హాని చేస్తాయనే విషయం మర్చిపోకండి సుమా.